K7 కుటుంబ సభ్యులకు నమస్కారం. ఈరోజు డిసెంబర్ 25th ప్రపంచంలోని క్రైస్తవులందరూ కూడా క్రిస్మస్ను ఘనంగా జరుపుకుంటున్నారు. భారతీయులు మరో శత జయంతి ఉత్సవాన్ని, అది మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి వాజ్పేయి శత జయంతి ఉత్సవానికి ఒక చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళటం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రంలో చంద్రబాబు మళ్ళీ చక్రం తిప్పబోతున్నారా అన్నటువంటి ప్రశ్న ఒకటి ఈ రాజకీయ వర్గాల్లోనూ పాత్రికేయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ఇదే ప్రశ్న వస్తే అన్నమాట, అవును ఆయన చక్రం తిప్పబోతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇది ఈ వాజ్పేయి అంటే ఆయన యొక్క దార్శనికుడు, విదేశాంగ మంత్రిగా, భారతదేశ ప్రధానిగా, ఒక బీజేపీ ప్రముఖ నాయకుడిగా, బీజేపీ యొక్క అంటే ఆయన మన ఆ పార్టీ బీజేపీ పార్టీ స్థాపన అద్వానీ గారితో కలిసి ఆ పార్టీని రూపకల్పన చేయటువంటి ఆర్కిటెక్ట్ ఆయన. అలాగే ఆయన ప్రతిపక్షాల యొక్క ప్రేమను, అభిమానాన్ని చూరగొన్నటువంటి నాయకుడు. వాజ్పేయి, ఒక బిఆర్ అంబేద్కర్, ఒక వాజ్పేయి లాంటి నాయకులు సభలో ఉండాలని చెప్పి, అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉండగా ఈ ప్రతిపక్షంలో ఇలాంటి నాయకులు ఉండాలి అని చెప్పేసి అధికార పక్షం కోరుకుంది. అలాగే ఏదైనా సరే డెలిగేషన్ అంటే విదేశీ వ్యవహారాలు ఈ యొక్క దేని మీద అఫైర్స్ మీద ఏదైనా ఉంటే అధికార పక్షం ప్రతిపక్షంలోని వాజ్పేయిని కూడా అన్నమాట పంపించేది. ఎందుకంటే ఆయన యొక్క దేశభక్తిని, ఆయన యొక్క రాజకీయ చతురతని, ఆయన యొక్క అంటే ప్రత్యర్థుల్ని ప్రసన్నం చేసుకోవడంలో కానీ, వాళ్ళని సంతుష్టిని చేయటంలో కానీ, సుహృద్భ వాతావరణంలో చర్చలు జరపడంలో కానీ ఆయనే సాటి, ఆయనకి లేదు పోటీ. ఆ మేటి నాయకుని యొక్క శత జయంతోత్సవంలో ఈ రోజున ఎన్డీఏ అంటే అధికారంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ నాయకులు, ఎన్డీఏ ప్రముఖ నాయకులు వీళ్ళందరూ కూడా సమావేశమవుతున్నారు. వాస్తవానికి భారతదేశం ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆర్థిక వృద్ధి రేటుని 6% ఉంటుందని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్, 6% పైన ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఉంది. విశ్లేషకులు 6%కి తగ్గకుండా ఉంటుందని విశ్లేషకులు అన్నారు. కానీ 5.4% మాత్రమే ఉంది. అలాగే అంటే మోడీ ప్రభు అధికారానికి వచ్చిన గత 10 ఏళ్లలో బ్యాంకింగ్ వ్యవస్థ 16.11 లక్షల కోట్లు రుణమాఫీ చేసింది. అంటే అది ప్రభుత్వ డబ్బు కాదు, అది బ్యాంకులో ఉన్న డబ్బంతా కూడా ప్రజల డబ్బు. అంటే ప్రజల డబ్బుని బ్యాంకుల్ని ఈ యొక్క కార్పొరేట్లు లూటీ చేసేసాయి. అంటే అది దాని యొక్క ఎఫెక్ట్, దాని ప్రభావం అన్నమాట ప్రజల మీద పడుతుంది. ఈ నేపథ్యంలో అలా ఇప్పుడు జమిలీ ఎన్నికలు రానున్నాయి. అంటే జమిలీ ఎన్నికల యొక్క ప్రతిపాదన ఒకటి ఉంది, బిల్లు పాస్ అవ్వాలి. అదే కాకుండా రేపు జనవరి 26న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవీ స్వీకారం చేయబోతున్నారు. ఆయన రాగానే చైనా, బ్రెజిల్ భారతదేశాన్ని యొక్క ట్యాక్సులు పెంచుతానని చెప్పి ఒక హెచ్చరిక చేశాడు. అంటే విదేశీ వర్తకం, మన రూపాయి డాలర్ వాల్యూ అన్నమాట, మన రూపాయి పడిపోతుంది. ఈ దశలో అంటే పాలనా యంత్రాంగాన్ని, అంటే ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయటానికి, ఎన్డీఏ కూటమిని ఇంకా బలం పుంజుకోవటానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటి దిశ నిర్దేశం చేయటానికి ఈ యొక్క భారాన్ని ఎక్కువగా అన్నమాట చంద్రబాబు వైపు మీద పెడుతున్నారు. ఈయన రేపు అన్నమాట ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఎన్డీఏ బలపడాలి, ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా ఏకతాటి మీదకి ఏ విధంగా రావాలి,
ఈ ఆర్థిక సవాళ్ళని ఏ విధంగా ఎదుర్కొందాం, ఎలా ముందుకెళ్దాం, ఏమిటి అనే దాని మీద ఒక రోడ్ మ్యాప్, ఆ బాధ్యత చంద్రబాబు భుజం మీద పడింది. అంటే ఎక్కువగా అనమాట అన్ని పక్షాల్లో కూడా అనమాట, అందరు నాయకులు కూడా అనమాట చంద్రబాబు వైపు చూస్తున్నారు. అందులో అంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధుల విడుదల కూడా అనమాట చకచకా జరగటం, కొన్ని ప్రాజెక్టులకు అనమాట ఒక అనుమతి లభించడం, ఇదంతా కూడా చూస్తుంటే కేంద్రంలోని ప్రభుత్వం సానుకూలంగా ఉంది చంద్రబాబు ప్రభుత్వం వైపు అనిపిస్తోంది. అందువల్ల చంద్రబాబు భవిష్యత్తులో కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారు. అంటే అది ఆంధ్రప్రదేశ్కి మార్గదశ అని చెప్పేసి అనుకోవాలి. చూద్దాం రాగల కాలంలో ఏ విధంగా మార్పులు చెందుతుందో. సెలవు.